రవి గారు, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొంచెం స్పీడ్ పెంచుతున్నట్టుగా కనిపిస్తుంది. నిన్న కూడా ఆయన ఒక సుదీర్ఘమైన ప్రెస్ మీట్ డీఎస్సీ మీద అంటే క్లిప్పింగ్‌లేశారు, వార్తలు చూపించారు. అసలు ఒకటి కాదు. ఇది దాదాపు ఒక కార్పొరేట్ ప్రెజెంటేషన్ లెవెల్‌లో అన్నీ ప్రెజెంట్ చేస్తూ వెళ్లారు. ఏమంటారు సార్? ఖచ్చితంగా ఆయన అంతకుముందు నుంచి కార్పొరేట్ కింగ్ కదా! ఇప్పుడు ఆయన మీడియా కాన్ఫరెన్స్‌ను 3 పేజీలు వేశారు వాళ్ళ పత్రికలో. 3 పేజీలు ఫుల్లు. ఎవరన్నా 3 పేజీలు ఇప్పుడు చదువుతారా లేదా కూడా మనం చెప్పలేం కానీ ఆయన దూకుడు, తర్వాత అన్నీ కూడా తన వాదనలు విపరీతంగా ప్రజల మీద గుమ్మరించాలి, ఏమాత్రం తగ్గేదేలా వెనక్కు తగ్గకూడదు అని ఒక ఖచ్చితమైన లైన్ తీసుకున్నట్టయితే కనిపిస్తుంది. మొన్ననే నిన్న శాసన మండలి సమాప్తమైంది. శాసన మండలిలో వీళ్ళకి బలం ఉంది కదా. ఈ 4 రోజుల పాటు కూడా డిఎస్సి మీద చర్చ జరపాలి, మీరు దాటేస్తున్నారు అని చెప్పి రోజు వాళ్ళు సభకు అంతరాయం కలిగించడం, అధికార పార్టీ ఎదురు దాడి చేయటం ఇట్లాగే జరిగిపోయింది. శాసనసభలోనేమో ప్రభుత్వం వరకు అంటే మీ అసెంబ్లీస్ అయ్యి కౌన్సిల్ అయ్యి అన్న పద్ధతిలో వీళ్ళు రివర్స్ వైస్ వెర్సా ఇలా జరిగింది. సో ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి నిన్న మీరు అన్నట్టు చాలా సుదీర్ఘంగా కూడా పెట్టారు. ముఖ్యంగా డిఎస్సి అవకతవకలు, దీని మీద లోకేష్ రాజీనామా చేయాలన్న స్లోగన్ మీద హీట్ బిల్డప్ చేయాలన్నది వైసీపీ ఆలోచన. దీనికి కౌంటర్గా వాళ్ళు ఏపీపీఎస్సీ పరీక్షలు ఆయన ఉన్నప్పుడు జరిగిన వాటిలో అవకతవకలు జరిగాయి, ముఖ్యంగా వాల్యుయేషన్ అడ్డగోలుగా చేశారు కాబట్టి దాని మీద చర్చ చేయాలని చంద్రబాబు నాయుడు కూడా దాని గురించి ప్రస్తావించారు. వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు సిబిఐ దర్యాప్తు జరుపుదాం, దాని మీద జరపడానికి మేము రెడీ, దీని మీద మీరు ఒప్పుకోండి అని ఏదో ఒక విధంగా సిబిఐని వీళ్ళు రంగంలోకి తెస్తూ ఉంటారు. కానీ అధికార పార్టీ మటుకు దానికి వాళ్ళు సిద్ధంగా లేరు. తప్పులేం లేవు, అయితే తప్పులు లేవంటూనే స్పోర్ట్స్ కోటాలో సీట్ల ఉద్యోగాలు ఎలా ఇవ్వాలన్న జీవో మటుకు కొంచెం మార్చి కొత్త జీవో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి 1-2 సార్లు మీడియాతో మాట్లాడడం, అలాగే రోజు ట్వీట్లు పెట్టడం, ఆ జిల్లాల వారీగా కార్యకర్తలతో మాట్లాడడం, వీటన్నిటి ద్వారా మేము దూకుడుగా ఉన్నాము, ఎన్నికలు ఎప్పుడు జరిగినా మేము గెలిచేస్తాము, మేమే రాబోతున్నాము అనే ఒక మెసేజ్, ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు. అలాగే స్థానిక ఎన్నికల్లో కూడా తప్పకుండా మనం గెలుస్తాము, కానీ చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నొచ్చు, పోలీసులను ప్రయోగించవచ్చు, ఇంకా చాలా చేస్తారు కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క సీటు కూడా మనం వదిలిపెట్టకూడదు, ఏకగ్రీవంగా చేయడానికి అనే ఒక లైన్ తీసుకున్నారు. సో స్థానిక ఎన్నికలు జరుగుతాయి, అది అయిన తర్వాత ఏడాదిలో నేను పాదయాత్ర చేస్తాను, ఆ తర్వాత ఏడాది ఎన్నికలు వస్తాయి. ఇది ఆయన ఫార్ములా. ఈ లోపల కార్యకర్తలు, నాయకులు వెళ్ళి ఓదార్చడము, పరామర్శించడము, లేకపోతే శుభకార్యాలకు హాజరు కావడం, ఇట్లాంటి పని చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎంత పెంచారంటే ఆయన ఈరోజు హైదరాబాద్ వస్తే హైదరాబాద్ రావటం పోవటం మామూలు కదా, కానీ ఇక్కడ కూడా చాలా బ్రహ్మాండంగా జనం వచ్చారు, జోష్ అంతా చాలా ఉంది అనే ఇంప్రెషన్ కలిగించడానికి ఎక్కువ ఫోకస్ అంతా దాని మీద పెట్టినట్టు కనిపిస్తుంది. దానికి తగినట్టే ప్రభుత్వం మీద కొంత, ముఖ్యంగా పీపీపీ పేరుతో మొత్తం పట్టణాలు, గ్రామాలన్నింటిలో అనేక పథకాలు ప్రైవేటు పరం చేయటం, భూములు భారీగా ఇవ్వటం, కార్పొరేట్ ప్రాబల్యం పెరిగిపోతూ ఉంది అనే అభిప్రాయం ఒకటి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇట్లాంటి వాళ్ళకి సంబంధించిన సమస్యలను పరిష్కరించకపోవటం, ఇవ్వకపోవడం, ఇట్లాంటి వాటి వల్ల కొంత అసంతృప్తి పెరుగుతుంది. వీటన్నిటి మేము ఉన్నప్పుడు చాలా బాగా చేసాం, వీళ్ళు చేయలేదు, సింగిల్ కదా, ఒకటే తారక మంత్రం. సంక్షేమ పథకాలకు జగన్ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చేవి, అంత చక్కగా ఇచ్చాడు, చంద్రబాబుకి ఎందుకు రావట్లేదు అని ప్రతి వాళ్ళు అడుగుతున్నారు, ఇట్లా చెప్తున్నారు. ఇంకోటేమో పోలీస్ శాఖను విపరీతంగా దుర్వినియోగం చేసి రెడ్ బుక్ పేరుతో మా వాళ్ళను వెంటాడుతున్నారు. మేము విక్టిమ్స్, ప్రజల ముందు మమ్మల్ని విక్టిమ్స్ చేస్తున్నారు, ఇదంతా ఒక కుట్రపూరితంగా అధికారపూర్వకంగా వీళ్ళు నడుపుతున్నారని చెప్పడం ఆయన ఉద్దేశం లాగా ఉంది. దానికి సంబంధించే ఒక మీడియా ఎక్సర్సైజు, పొలిటికల్ ఎక్సర్సైజు, ప్రజల్లోకి రావటం, ఇవన్నీ కూడా పెంచుతున్నారు. దానికి తగినట్టే నీ ప్రత్యర్థుల కంటే నీకు ప్రచారం ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరని ఆయన ఒక పర్యటన ఒక మీడియాతో జరిపితే మొత్తం 12 మంది మంత్రులు ఒకరి తర్వాత ఒకరు ఆ విషయమే చెప్పేసరికి, అలాగే బలపరిచే మీడియాలన్నీ పూసగుచ్చినట్టు ఆ చర్చలు చేసేసరికి ఆయనకు కావాల్సిన ప్రచారం మైలేజీ దానంతకదే వచ్చేస్తుంది. ఇటీవల కాలంలో ఎంతో కొంత
కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వ ప్రతినిధులు, హోంమంత్రి అమిత్ షా కూడా వీళ్ళని కలుసుకోవటం, వీటన్నిటితో మేము మళ్ళీ కొంత చోటు సంపాదించాము అనే ఒక అభిప్రాయం కూడా వాళ్ళు కలిగిస్తున్నారు. కాకపోతే తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి మీద ఈడీ దాడులు చేసి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకుందంటున్నారు. దీనివల్ల వివేకానంద రెడ్డి కేసు మళ్ళీ తిరగదోడతారేమో, ఇట్లాంటి ప్రశ్నలు కూడా కొన్ని ఉన్నప్పటికీ కేంద్రం తీసుకున్న వైఖరి తమ పట్ల మరీ వ్యతిరేకంగా లేదని వైసీపీ వాళ్ళు నమ్ముతున్నారు. మొన్న మీరు తాజాగా చూస్తే సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీగా ఉన్న ఆయన ఉపాధ్యాయ అని ఆయన ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో ఏంటి, ముఖ్యమంత్రుల మీద కేసులు ఎలా ఉన్నాయి, క్రిమినల్ కేసులు. రేవంత్ రెడ్డి మీద అత్యధికంగా 89 ఉన్నాయి, చంద్రబాబు మీద 19 ఉన్నాయి, ఇంకా వీళ్ళ మీద ఇవి పరిష్కారం కావట్లేదని. అంటే మేమే కాదు వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి అనే ప్రజల ముందు చెప్పే ఒక ప్రయత్నం. మూడోది పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ తగ్గించి మధ్య లోకేష్ మీద పెంచడం. సో వ్యక్తుల పరంగా, వర్గాల పరంగా, ప్రాంతాల పరంగా, ఈ తరగతుల వారీగా ఎంపిక చేసుకొని మరీ టార్గెట్ చేసుకొని మరీ పెంచడం జరుగుతుంది. అది భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది అన్నది ఒకటైతే, శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము రాము, మాకు సమాధానం చెప్పకుండా మీరు పారిపోయారని వాళ్ళు అంటే, అసలు సభకు రావడానికే మీరు పారిపోయారని వీళ్ళు అంటున్నారు. వీటన్నిటినీ రేపు స్థానిక ఎన్నికల్లో వచ్చే ఫలితాలు కొంతవరకు సూచికలు అవుతాయి. అది కూడా ప్రత్యక్ష ఎన్నికలు కాబట్టి భారీ సంఖ్యలోనే ఓటర్లు ఉంటారు. సో ఒక మిడ్ టర్మ్ రివ్యూ లాగా, మిడ్ టర్మ్ కామెంటరీ లాగా, లేకపోతే ఇండికేషన్ లాగా ఉంటుందని చెప్పి చూస్తూ ఉన్నారు. రైట్ సార్.